వెంటనే ఎక్కేస్తా. ఇది ఇలా ఉంటాయి, అందుకోసం ప్రాబ్లం. ఈయన తెలుగే ఇందాక భీమవరమైన కనపడ్డారు. దగ్గర స్పీడ్గా ఎక్కేస్తున్నారు, మనం ఎక్కలేకపోతున్నాం. My mom is a legend. హ్యాపీ బర్త్డే టు యూ. ఎమోషనల్. ఇదే తమ్మనేలు. అయినా గుహ చూడండి ఎంత డీప్ కేవ్ ఉందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు ఇక్కడ లోపల దేవుడిది ఎట్లా కట్టారు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య అండ్ ప్రియాంక. టైటిల్ చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ అవర్ మలేషియా ట్రిప్ యాజ్ అ ఫ్యామిలీ ఫర్ మై డాడ్ 60th birthday. ఆల్సో ఇట్ ఈస్ మై మమ్స్ ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ట్రిప్. మా డాడీ ట్రావెల్ చేశారు కానీ నాట్ ఫర్ వెకేషన్. సో యా, యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ట్రిప్. ప్రతి అమ్మాయికి డ్రీమ్ ఏమో, నాకైతే డ్రీమే. పేరెంట్స్కి ఏదో ఒకటి చేయాలి, వాళ్ళు మిస్ అయినవన్నీ ఇవ్వాలి, ఎంజాయ్ చేయించాలి. ఎవ్రీథింగ్ ద డిడ్ టిల్ నౌ ఈజ్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ మీ. నేను ఒక్కతే అమ్మాయిని కాబట్టి. అలాంటిది ఈరోజు నా మనీతో మా పేరెంట్స్ని ట్రిప్ తీసుకెళ్ళడం ఈజ్ యాక్చువల్లీ అ డ్రీమ్ కమ్ ట్రూ. సో లెట్స్ బిగిన్ ద షో. గర్వేంద్ర చెప్తా. ఓయ్ ఓయ్ ఓయ్, ఏంటి మన వైబ్ ఏంటి, నువ్వు వేస్తున్న టైటిల్ కార్డ్ ఏంటి? ఇప్పుడు యాక్చువల్ వైబ్కి వచ్చామా బంగారు? సారీ రే, రీల్ మళ్ళీ లోడ్ చేయండి రా. సో డాడీ 60th birthday వస్తుందని ఏం చేయాలి అని చాలా ఆలోచించాం. అందరినీ పిలిచి షష్ఠి పూర్తి ఫంక్షన్ చేద్దామని కూడా ఆలోచించా. కానీ 2 years agoనే మా పెళ్ళి అయింది. మళ్ళీ ఫంక్షన్ వేరే వాటికి అన్నిటికీ స్పెండ్ చేసే బదులు ట్రిప్ అయితే మీ మమ్మీ డాడీ మీదే స్పెండ్ చేయొచ్చు కదా అని సూర్య ఐడియా ఇచ్చాడు. నాకు కూడా ఆ ఐడియా పర్ఫెక్ట్ అనిపించింది. బికాజ్ ఐ నో మై పేరెంట్స్, they'll never take this kind of vacation trip on their own. So me and Surya became their place too. అలా ఫ్యామిలీ ట్రిప్ అయిపోయింది. My dad was hell against the trip. ఖర్చు ఎందుకు అని, బట్ సూర్య హెల్ప్ మీ కన్విన్స్ హిమ్. ఆ ట్రిప్ స్టార్టెడ్ ఫ్రమ్ చెన్నై యాక్చువల్లీ. మమ్మీ డాడీకి చెన్నైకి ఫ్లైట్ తీసాం. అక్కడ నుంచి ఆర్ ఫ్లైట్ టు మలేషియా. దాన్ బెంగళూరు, చెన్నై నుంచి ఫ్లైట్ ప్రైజెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. అండ్ బెంగళూరు టు చెన్నై మాకు కూడా ఈజీ. అండ్ దాన్ బెంగళూరు కాకినాడ టు చెన్నై ఈజీ. సో ఫ్రమ్ చెన్నై వీ ప్లాన్ టు హాప్ ఆన్ ద నైట్ ఫ్లైట్. కొంచెం త్వరగానే వెళ్ళాం. కొంచెం సేపు లాంజ్లో రిలాక్స్ అయ్యి తినేసి దెన్ వీ బోర్డెడ్ ద ఫ్లైట్. మేము ఇక్కడ కొంచెం తప్పు చేసాం క్యాలిక్యులేషన్. ఆల్మోస్ట్ ఎవ్రీ హోటల్ ఇన్ మలేషియా చెక్ ఇన్ టైం 3 PM. మాకు సింగపూర్లో అది వెళ్ళాక ఎర్లీ చెక్ ఇన్ కొంచెం ఎక్స్ట్రా పే చేయించుకుని రూమ్ ఇచ్చేసారు. సో అలానే సెట్ చేద్దామని ఎక్స్ట్రా డే రూమ్ ఏం బుక్ చేయలేదు. వీసా ఆన్ అరైవల్ కాబట్టి ఇమిగ్రేషన్కి అది టైం పడుతుందిలే అనుకున్నాం. బట్ దట్స్ ద వర్స్ట్ డెసిషన్ దట్ వీ టుక్. బట్ ఈ స్లీపింగ్ పాడ్స్ యాక్చువల్లీ కేమ్ టు అవర్ రెస్క్యూ. మా మమ్మీ డాడీ చాలా టైర్డ్ అయిపోయారు నైట్ ఫ్లైట్ కాబట్టి. అండ్ మా హోటల్ వాళ్ళు కూడా అంత ఎర్లీ మార్నింగ్ ఏం కన్ఫర్మ్ చేయలేకపోయారు. సో వీ రిలాక్స్డ్ ఇన్ ది స్లీపింగ్ పాడ్స్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్. మంచిగా పడుకున్నాం. దే ఆర్ అ బిట్ ఎక్స్పెన్సివ్. సో ఐ వుడ్ సజెస్ట్ యూ కొంచెం ఎక్స్ట్రా అయినా కానీ ముందు రోజు కూడా రూమ్ బుక్ చేసేసుకోండి. దట్స్ వే బెటర్ దాన్ హ్యాంగింగ్ అవుట్ హియర్ అండ్ దేర్. ఈ స్లీపింగ్ పాడ్స్ అయితే చాలా నీట్గా, చాలా హైజీనిక్గా ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం సేపు పడుకున్నాక లేచి ఫుల్ ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ మా డే 1 స్టార్ట్ చేయడానికి రెడీ అయిపోయాం. సో ఆ డే 1 స్టార్టెడ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఫస్ట్ మేము లిటిల్ ఇండియా వచ్చేసి దేర్ వీ హ్యాడ్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. అండ్ కొంచెం ఆ చుట్టూ అంతా ఎక్స్ప్లోర్ చేసి ఫస్ట్ మేము సిమ్స్ తీసేసుకున్నాం. we did not get sims for all 4 of us. We just got 2, one for my dad and one for Surya. సో లోకల్ యూసేజ్ కోసం 2 తీసుకున్నాం. మలేషియాలో కూడా పానీపూరి ఉండడం చూసి అయితే నేను ఫుల్ ఎక్సైట్ అయ్యా. నెక్స్ట్ మేము మా హోటల్కి వచ్చేసాం. దిస్ ఈజ్ ఆర్టే బై థామస్ చాన్. మొత్తం బిల్డింగ్ పేరు ఆర్టే, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఫ్లోర్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోటల్స్ దేర్. ఇంకా అప్పటికి టైం అయితే అవ్వలేదు, బట్ మేము వచ్చేసాం. సో దాట్ వీ కెన్ జస్ట్ కీప్ అవర్ లగేజ్ సేఫ్ హియర్ అండ్ దెన్ స్టార్ట్ రోమింగ్ అరౌండ్. కాకపోతే హోటల్ చూడంగానే ఫస్ట్ మా రిసెప్షన్ డెస్క్ అండ్ లౌంజ్ ఏరియా ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికే చాలా ఉంది. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్. ద వ్యూ అది 66th floorలో ఉండడం అండ్ ఇట్ ఈస్ చాలా బాగుండింది. యుల్ సీ ఆల్ ద స్నిప్పెట్స్ క్లియర్గా. దో ఇట్ ఈస్ అ వ్లాగ్ ఆఫ్ ట్రిప్ విత్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ కొంచెం తక్కువే కనిపిస్తారు. మా అమ్మ కన్నా మా డాడీ ఇంకా తక్కువ కనిపిస్తారు. దో హీస్ ద మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ వీడియో. యాక్చువల్లీ మేము వ్లాగ్ చేద్దాం అని అనుకోలేదు ఇది, బట్ మా మెమరీస్ కోసం కొంచెం వీడియోస్ తీసుకున్నప్పుడు ఓకే లెట్స్ షేర్ ఇట్ విత్ యూ గైజ్ అని కూడా అనిపించింది. సో హియర్ యు గో. ఎలా ఉంది? చాలా
ఎట్ ఆర్టే బై థామస్ చాన్. ఇది ఒక బొటీక్ హోటల్. సీ దట్ అసలు ఎలా ఉందో ఫీలింగ్ మీద ఎంత ఆర్టిస్టిక్ ఫీలింగ్ అంటే. సో యా నెక్స్ట్ ఫ్యూ డేస్ మాది ఇదే స్టే ఇక్కడ. దిస్ ఈస్ అ లాంగ్ స్పేస్ just sitting and chilling and taking photos. See the art. అసలు the art, the vibe ఎలా ఉందంటే ఒక ఏదో ప్యాలెస్లో ఉన్నట్టు. నిజంగా అది వ్యూ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్యాలెస్. నో వేర్ లెస్ దాన్ అ ప్యాలెస్ ఇక్కడ ఉన్న వ్యూ. అసలు పైన చూడండి. in the 66th floor. చూడండి ఎంత కిందకున్నాము, ఎంత పైకున్నామో, ఎంత చిన్నగా బొమ్మ కార్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ చూపి. అవన్నీ చూడండి ఏదో బొమ్మ కార్లో గేమ్ ఆడుకుంటున్నట్టు, అన్ని పార్క్ చేస్తున్నట్టు. బ్యూటిఫుల్ కదా. నెక్స్ట్ స్టాప్ ఇస్ ఎక్వేరియం. మేము ముందు సింగపూర్ అండ్ థాయిలాండ్లో కూడా వెళ్దాం అనుకున్నాం కానీ మిస్ అయ్యాం. సో ఫస్ట్ మేము దానికే వెళ్దామని ప్లాన్ చేస్తాం. మా పేరెంట్స్తో పాటు మేము కూడా చాలా ఎక్సైటెడ్. Aquaria, we missed this one out in Thailand and Singapore, so we definitely wanted this one to be the first one to visit. మేము వెళ్ళినప్పుడు ఒక స్కూల్ ట్రిప్ అయితే జరిగింది పిల్లలకి. చూడండి చిన్న పిల్లలు ఎంత క్యూట్ ఉన్నారో. అందరూ లైన్లో ఒక ఆర్డర్లో ఎంత క్యూట్గా ఉన్నారో. నాకు మా చిన్నప్పుడు ఎక్స్కర్షన్స్కి వాటికి తీసుకెళ్ళినవన్నీ గుర్తొచ్చినాయి. Did you know actually these sharks actually during the night? అసలు ఇన్ని కైండ్స్ ఆఫ్ ఫిషెస్ అనేవి వరల్డ్లో ఎగ్జిస్ట్ అవుతాయనే తెలియదు. జస్ట్ మనకి తెలిసిన ఏవో కొన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ వెరీ ఫేమస్, మనకి చిన్నప్పుడు లెసన్స్లో చెప్పినవి, పిక్చర్స్ చూసినవి, షార్క్ అవి ఇవి ఇట్లాంటివే తెలుసు. కానీ ఇన్ని కైండ్స్ అండ్ టైప్స్ ఉంటాయనే తెలియదు. ఒక్కొక్కటి చూస్తుంటే కొన్ని భయం పడేలా కూడా ఉన్నాయి. బట్ ద హోల్ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ న్యూ. ఇవన్నీ ఇన్ని ఫిషెస్ని ఇక్కడ ఇలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఇఫ్ దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ అండ్ ఎవ్రీథింగ్ గోస్ లైక్ దిస్, కంటిన్యూస్ టు బీ లైక్ దిస్, ఖచ్చితంగా కొన్ని ఇయర్స్కి ఇలా ఎక్వేరియంస్లో కూడా కాకుండా జస్ట్ పిక్చర్స్లో చూసుకోవాలేమో. Next is the very exciting dome-shaped aquarium kind of a thing. I don't know what this is called, but మీరు చిన్నప్పుడు చంద్రలేఖ సినిమా చూసారా? సాహసమే చేరాడింపక అని ఒక సాంగ్ ఉంటుంది. సారీ ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. బట్ మీలో ఎంతమంది ఆ సాంగ్ చూసారో చెప్పండి. అప్పుడు చూసాను. ఐ థింక్ దట్ వాజ్ షాట్ ఇన్ సింగపూర్. బట్ ఆ ఎక్వేరియం చూసి ఇలా కూడా ఉంటుందా అని అనిపించింది. ఇప్పుడు చాలా ప్లేసెస్లో ఉంటుందేమో, బట్ మాకు ఇది ఫస్ట్ టైం. సో చాలా బ్యూటిఫుల్ అనిపించింది. ఇట్ ఈస్ లైక్ లివింగ్ అవర్ చైల్డ్హుడ్ డ్రీమ్, మూవీస్లో చూసిన ఎక్స్పీరియన్స్ చేయడం కైండ్. అదేదో దూదిలా ఉంది. We are up for the next stop. KL Tower వచ్చాము. అసలు ఇక్కడ నుంచి వెరీ హాట్, కానీ నాట్ ఏబుల్ టు సీ. కానీ చూడండి ఎంత పొడుగుందో. మా మమ్మీ డాడీ ఇలా పోజెస్ ఇస్తూ ఫొటోస్ తీయించుకోవడం ఇదే ఫస్ట్ టైం. అటు ఇటు చూస్తూ థ్యాంక్స్ టు ద ఫోటోగ్రాఫర్. కేఎల్ టవర్ ఈజ్ వరల్డ్ 7th tallest టవర్. సో ఇక్కడ నుంచి మనకి మొత్తం సిటీ అంతా కనిపిస్తుంది. పెట్రోనస్ టవర్స్ కనిపిస్తుంది. ఎవ్రీథింగ్ యూ కెన్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ద స్కై డెక్ ఇన్ సింగపూర్లో స్కై డెక్ ఎలా ఉంటుందో అలానే ఇది. స్కై డెక్లో ఫుల్ పిక్చర్స్ తీసుకున్నాం ఆ డెక్లో. కానీ నేనైతే కిందకి అస్సలు చూడలేదు. ఇట్ ఈస్ వెరీ స్కేరీ. మా మమ్మీ డాడీ కూడా బాగానే
పిక్చర్స్ తీసుకున్నారు. మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఎలా ఫోటోలు దిగాలని చెప్పి. కిందకి చూడండి, ఇట్ వాస్ షిట్ స్కేరీ. నాకైతే కళ్ళు తిరగనాయి. దేర్ యూ సీ ద పెట్రోనాస్ స్టార్. అక్కడ నా ఫేస్ చూడండి, ఫుల్ ఎండకి ఇలా ఫ్రాన్ ఫేస్తో ఉన్నాను. బట్ మీరు ఫుల్ క్లైమేట్ చూస్తే క్లౌడీ కూడా అయిపోయింది. అక్కడ క్లైమేట్ అట్లానే ఉంది, క్లౌడీ ఉంది, రెయినీ ఉంది, అండ్ దెన్ అగైన్ లాట్ ఆఫ్ హీట్. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ క్లైమేట్ యాక్చువల్లీ. ఇది the most beautiful picture, seeing my husband and my parents together, sitting and chilling together. No Dishti, please. That's real coconut milkshake my mom wanted to try, and here is Surya asking for his cup. Next we went back to our hotel. Ippadiki ma room ready అయిపోయింది. It's way past our check-in time. Evening అయిపోయింది మేము ఇవన్నీ తిరిగి వచ్చేటప్పటికి. ఫస్ట్ మా అమేజింగ్ బ్యూటిఫుల్ రూమ్ చూపిస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేస్, వన్ ఆఫ్ ద కాదు యాక్చువల్లీ ది బెస్ట్ స్టేస్ వీ హ్యావ్ ఎవర్ స్టేడ్ ఇన్ అవర్ లైఫ్స్. ఎంత ప్రెటీ ఉంది ఇది, జస్ట్ హ్యావ్ ఎ లుక్. అసలు ఎంత లగ్జూరియస్గా ఉందంటే, ఇఫ్ యూ ఆర్ కమింగ్ టు మలేషియా దిస్ ప్లేస్ ఇస్ highly recommended. Just have a look at the room. It's a double bedroom. Have a look. చాలా ఆలోచించి చాలా ఎక్స్ప్లోర్ చేసి ఈ స్టేని బుక్ చేసాం. వీ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు అవర్ పేరెంట్స్. దాట్స్ ది హాల్. తర్వాత లెఫ్ట్కి వస్తే దిస్ ఇస్ ద మెయిన్ బెడ్రూమ్, అండ్ దిస్ has also got a beautiful view and a TV. This is for my mom and dad. And here we have the second room. It's also very beautiful with a large window and a beautiful view అన్నమాట. అంత సిటీ అంతా కనిపిస్తుంది, ఏదో కేఎల్ టవర్ నుంచి చూస్తున్నట్టు. ఒక స్మాల్ కిచెన్ కూడా ఉంది, జస్ట్ ఫర్ ఎ లిటిల్ కాఫీ అండ్ ఎవ్రీథింగ్. And a TV with a few fixated movies, I believe. And the one of the main reasons why we booked this stay. See the beautiful bathtub. కానీ ఇది ఎంత బ్యూటిఫుల్ ఉందో దానికన్నా చాలా కంఫర్టబుల్ ఉంది. అసలు ఆ బెడ్స్ అయితే ఒక్కసారి దాని మీద కూర్చుంటే అట్లా పడుకోండి రండి అన్నట్టు లాగేస్తుంది. వి లిటరలీ స్లెప్ లైక్ క్రేజీ. అసలు కొంచెం సేపు పడుకుని లేచి కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాం సిటీ అనుకున్నాం, కానీ ఇంకా పడుకున్న వాళ్ళని డైరెక్ట్ డిన్నర్ టైంకే లేచాం. అండ్ దాట్స్ మై డాడ్స్ బర్త్డే ద వెరీ నెక్స్ట్ డే. నైట్ 12కి కేక్ కట్ చేద్దామని వి ఆస్క్డ్ ద హోటల్ టు అరేంజ్ కేక్, అండ్ దే అరేంజ్ ది స్మాల్ వన్. ఇట్ ఈస్ వెరీ క్యూట్ దో. శివాజీ అని చెప్తే శివాగి అని రాశారు. దెన్ వీ హ్యావ్ కట్ ద కేక్. టిపికల్ మామ్ డాడ్ ఫైట్స్. అలా మంచిగా కేక్ కటింగ్ అంతా అయిపోయి ఇంట్లో వాళ్ళతో అందరితో ఫోన్ మాట్లాడేసి దెన్ మా మమ్మీ డాడీకి నేను సూర్య బట్టలు పెట్టాం. లైఫ్లో ఫస్ట్ టైం మా అమ్మకు తెలియకుండా ఇది పుల్ ఆఫ్ చేశాను మా అక్క హెల్ప్తో. ఆల్ థ్యాంక్స్ టు హర్. డాడీ డ్రెస్, మమ్మీ సారీ, బ్లౌజ్, యాక్సెసరీస్, ఎవ్రీథింగ్ అంతా సెట్ చేసాం. ఇన్ని సర్ప్రైజెస్ చూసి ఇంకా మా అమ్మ ఫుల్ ఓవర్వెల్మ్ అయిపోయింది, ఏడ్చేసింది. హ్యాపీ టీయర్స్ అన్నమాట. ఇదే తమ్మనేలు మమ్మీ, ఇది చూసి చంపేస్తుంది మా అమ్మ. Day 2 in Malaysia. We woke up, had breakfast at our hotel. ఇవి చూడడానికి బాగానే ఉన్నాయి కానీ ఎక్సెప్ట్ ఫర్ ది టోస్ట్ అండ్ హ్యాష్ బ్రౌన్స్, ఫ్రూట్స్. నేనైతే ఫ్రూట్సే తిన్నాను. అవేవో సీ ఫుడ్, డ్రై ఫిష్, డ్రై ప్రాన్ కైండ్లో ఏవో ఉన్నాయి. బ్యాక్ ఎలాగోలా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసి we started our day. These are the outfits that we gifted to my mom and dad. They got ready in them for their Sashtipurti.
We clicked some beautiful pictures in this lounge area, and next stop we started to head to Batu Caves. హలో. సో వేర్ ఆర్ వి గోయింగ్? బాటు కేవ్స్. The huge Subramania Swami statue. బిర్లా సినిమాలో చూస్తారు కదా. బెల్లా ప్రభాస్ ఎంట్రన్స్ ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి స్టాట్యూ అక్కడ. సో వీఆర్ గోయింగ్ దేర్. మేము ఉండే ప్లేస్ నుంచి గ్రాబ్ బుక్ చేస్తే ఇట్స్ టేకింగ్ అరౌండ్ 20 minutes డ్రైవ్. సో ఇట్స్ అరౌండ్ 11:15 నౌ. అక్కడికి రీచ్ అయిపోయాక అక్కడ ఒక 2 hours పడుతుందని విన్నాం. అక్కడ మన తిరుపతి కొండలాగా మెట్లు అయ్యి ఎక్కాలంట. హాయ్ గారు, హాయ్ చెప్పండి. హాయ్. దిస్ ఇస్ మామీ డియర్. షష్ఠి పూర్తి కాబట్టి కపుల్స్. సెంట్రల్ నుంచి మెట్రో కూడా ఉంది, బట్ కేఎల్ సెంట్రల్ అనే స్టేషన్ దగ్గర నుంచి మెట్రోలో 15 minutesలో వెళ్ళిపోవచ్చు. బట్ మేము ఉండే ప్లేస్ నుంచి కేఎల్ సెంట్రల్కి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ మెట్రో, ఇదంతా తలకాయ అయిపోయింది. కానీ వీ జస్ట్ టుక్ ద గ్రాబ్ డైరెక్ట్లీ టు బాటు కేవ్స్. అండ్ ఎస్టిమేట్ ఎలా వెళ్ళినా కూడా ఇట్ విల్ బి కాస్టింగ్ అస్ ద సేమ్. సో యా. అండ్ ఇంకొకటి నాకు బాగా అనిపించింది ఏంటంటే, మలేషియాలో లైక్ క్యాబ్ సిస్టమ్ ఊరికే అబ్రాడ్లో ఎక్కువ ఉంటుంది అన్న ఫీలింగ్ ఉంటుంది వచ్చేవాళ్ళకి. బట్ నాకైతే బెంగళూరులో ఎంత పడుతుందో అంతకంటే ఇంకా తక్కువ పడుతున్నట్టు అనిపించింది ఇక్కడ క్యాబ్స్ మరి కదా యాక్చువల్లీ. ఎందుకంటే థాయిలాండ్లో పిచ్చెక్కిపోయింది అసలు నాకు. ఆ క్యాబులకి పే చేస్తుంటేనే ఇట్ వాజ్ లైక్ ఇంత అవుతున్నాయంటే అన్నట్టుంది. సింగపూర్లో అయితే we almost use the public transport because it is very very convenient. ఎక్కడ బస్సు దిగితే అక్కడ నుంచి మెట్రో ఉండి, మెట్రో ఎక్కడ దిగితే అక్కడ నుంచి బస్సు ఉండి. సో ఇట్ వాస్ వెరీ కన్వీనియంట్. రూమ్స్కి, వాక్కి, అన్నిటికి సింగపూర్ వాజ్ వెరీ కన్వీనియంట్. సో అక్కడ ప్రాబ్లం రాలేదు. కానీ థాయిలాండ్లో ద క్యాబ్స్ వర్ వెరీ ఎక్స్పెన్సివ్. కంపేర్ టు దట్ మలేషియా చాలా బెటర్. ఇట్ ఈస్ వెరీ సిమిలర్ టు. ఇంకా నాకు గట్టిగా మాడితే నన్ను ఏమనిపించిందంటే, చెన్నై ఆఫ్టర్ 20 years మలేషియాలో ఉంటుందేమో అనిపించింది. బికాస్ ఇక్కడ సగం మంది తమిళ వాళ్ళే ఉన్నారు నాకు ఇటువైపు చూసిన. అలా ఫోన్ పడేస్తూ అలా చెప్తూ ఉంటాడు. యా, క్యాచ్ యూ ఇన్ బాటు కేవ్స్. ప్రియాంక, ఫస్ట్ టెంపుల్ ఇక్కడ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి అన్ని చిన్న చిన్న టెంపుల్స్లో ఉన్నాయి. ఇక్కడ ఒక ఎక్కువ గోల లేదు, గందరగోళం లేదు. ఇక్కడ ఒక మ్యారేజ్ కూడా జరుగుతుంది, చూపిస్తా చూడండి. ప్రియాంక, అంతే కదా. వద్దు చిన్నపిల్ల ఉంది, గీస్తుంది. 200 steps అంటున్నారు కానీ నాకు చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి మరి ఎందుకు. స్లోప్ వల్ల అనుకుంటా మెట్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడం కష్టంగా ఉంది. మధ్యకి వచ్చాం, ఇంకెంత ఉంది ఎక్కడానికి. ప్రియాంక రా. కష్టపడి అన్ని స్టెప్స్ ఎక్కువ వచ్చాక వీఆర్ ఎంటరింగ్. స్టెప్స్ అయిపోయినాయి అనుకున్నా, ఇంకా అన్నీ ఉన్నాయి.
యాక్చువల్లీ మీరు ఈ పైన గుహ చూడండి ఎంత డీప్ కేవ్ ఉందంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు ఇక్కడ లోపల దేవుడిది ఎట్లా కట్టారు. అక్కడ అది చూస్తే అక్కడ స్టాట్యూస్ ఉన్నాయి, గుడి ఉంది. ఇదంతా అంటే ఆటోమేటిక్గా ఫామ్ అయిందా లేకపోతే ఇదంతా క్రియేట్ చేశారా కూడా తెలియట్లేదు. ఇట్ ఈస్ అస్టానిషింగ్ యాక్చువల్లీ. చాలా అంటే హిస్టరీ దీని గురించి తెలుసుకోలేదు నేను పెద్ద, ఇప్పుడు వెళ్ళి చదువుతాను. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. అత్తయ్య గారు దండం పెట్టేసుకున్నారా? చాలా బాగుంది. ఏదో సినిమాలో కింద నుంచి ఆ విగ్రహం అది చూసేది చెప్తే ఇంత లోపల ఇంత ఉందని. కానీ దీని హిస్టరీ తెలుసా మీకు? సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ ఎలా తెలుసు? ఏం తెలియదా? నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను. ఈ వ్లాగ్ ఇంకా చాలా లాంగ్ అయిపోతుంది. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్ అండ్ సబ్స్క్రైబ్.